మిత్రులారా, మెదక్ అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. మీకు తెలుసు ఏం జరిగిందో, అసలు మెదక్ రూపురేఖలు ఎలా మారినాయో మీ బీఆర్ఎస్ హయాంలో మీకు తెలుసు. ఎన్నో రోజుల కళ మెదక్ జిల్లా, మెదక్ కిల్లా ఒక జిల్లా కావాలనే కళ ఉండేది చాలా రోజుల నుంచి. ఆ కళను నిజం చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉండే మెదక్ జిల్లా కావాలి, పేరుకు మెదకు సంసారం అంతా సంగారెడ్డి, కానీ ఆ జిల్లాను మెదక్కిచ్చింది మన కేసీఆర్. ఇలా ఎంత అద్భుతంగా మెదక్లో మీ 4 లైన్ రోడ్లు కానీ, ఆ డివైడర్ కానీ, ఆ ఫుట్పాత్ కానీ, అసలు మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారినాయి. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడిదలు అనే నానుడు ఉండేది మన జిల్లాలో. కానీ ఇలా సిద్దిపేటలో పందులు మాయమైపోయినాయి, మెదక్లో గాడిదలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయినాయి. ఎట్లా మారిందో మీకు తెలుసు మెదక్. ఆ రకంగా ఇలా మెదక్లో రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావాలనే కోరుకుంటే ఇలా రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇచ్చిండ్రు మన కేసీఆర్. రామాయణపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చిండ్రు కేసీఆర్. మెదక్లో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. మెదక్లో ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. గణపురం కాలువ ఆధునీకరణ చేయాలంటే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి గణపురం ఆనకట్టకు డబ్బులిచ్చి ఇలా చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు పోయేటట్టు చేసింది మన కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తమ్మి? కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టిరు. ఇలా వారంకు 10 రోజులకు కూడా ఊర్లలో ట్రాక్టర్ నడుస్తుందా? బంద్ అయిపోయినాయి చాలా ఊర్లలో. చెత్త సేకరణ బంద్ అయింది. ఏ ఊర్లన్నా పోయి చూడండి, 150 బుగ్గలుంటే 60 కాలిపోయినాయి. హరీష్ రావు గారు మాట్లాడుతూ 2 మాటలు చెప్పారు. ఒకటి, సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది, మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు. మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా. అవేందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని. వాటి సంగతి మీరు చూసుకోండి, ఇక ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇవాళ మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో గన్ని లెక్క పెట్టుకోండి, సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి. 2ఏనా? అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అదేదో 10% 15% కటింగ్ పెడతా, తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు, కోత పెడతా అంటుండు. మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు? రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు, కర్రు కాల్చి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి, ఎందుకంటే మస్తు మందిని చూసినాం మనం కూడా. ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఇక మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన పెద్ద.